నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి. నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కారు అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశాను. అండ్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కారు లోపల, టెంటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటాను. మీకు చూడండి, నా జస్టిస్ అని చూడండి. ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్ కానీ అందరూ, మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఏమనుకోండి. ఇట్ ఈస్ నో రోడ్ షో, ఇట్ ఈస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి, సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది, సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలియదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే, నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి నాకు చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ బాస్కి ఫోన్ చేసి, బాస్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలువు, నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి, ఒక్క నిమిషం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోద్ది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్, ఎవరినో కలవటానికి ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి
ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికి వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా. నేను జెన్యున్ చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఉన్న వ్యక్తి చట్టాలను చదువుకోవాలి, అతని యొక్క పరిధులు తెలుసుకోవాలి. చట్టం నీకు స్వేచ్ఛగా పరిగెత్తవలసిన అవకాశం ఇచ్చిందని మనం ట్రాఫిక్ సిగ్నల్ చేస్తుంటే ఎర్ర సిగ్నల్ పడ్డ తర్వాత కూడా మనం పరిగెత్తుకుంటూ వెళ్తామా? వెళ్ళం. అట్లాగే మన పరిధులను మనం ఏర్పాటు చేసుకుని పని చేసుకుంటూ పోతే నీకు ఏం ప్రాబ్లం ఉండదు, సమాజానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకునే అవసరం కూడా ఉండదు. 1,30,000 మంది పోలీస్ కుటుంబాలు ఉన్నాయి. ఒక బందోబస్తు నిర్వహించాలని అంటే దాదాపు ఒక 1 వీక్ నుంచి ఆ స్కీమ్ని వేసుకుంటాం మేము. 1 వీక్ నుంచి ఆ స్కీమ్ వేసుకుని ఆ స్కీమ్ ప్రకారంగా డిప్లాయ్మెంట్ చేస్తాం. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 20 నుంచి 50 మంది కానిస్టేబుల్ ఉంటారు, మిగిలిన ఆఫీసర్స్ ఒక 10 మంది, అట్లా 50 నుంచి 60 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. ఒక ఏరియాలో ఏదైనా ఒక జనం గుమిగూడే పరిస్థితి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా బందోబస్తు చేసుకోవడం కోసం మాకు చాలా విధి విధానాలు ఉంటాయి. ఇప్పుడు నాకు అర్జెంటుగా ఉంది కాబట్టి, నాకు అర్జెన్సీ ఉంది కాబట్టి నాకు బందోబస్తు ఇవ్వండి, నేను ఒక 1,00,000 మందిని జమ చేసుకుంటా, 10,000 మందిని జమ చేసుకుంటా అంటే అప్పటికప్పుడు సాధ్యం కాని విషయం. అది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారమే పోవాల్సి ఉంటుంది. కానీ మేము కాగితం ఇచ్చేసినాం, మరి పర్మిషన్ వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాం వెంటనే మీరు బందోబస్తు చేసుకోవాలి, నాకు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఒక పద్ధతిలో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా పోలీసులను నోటికొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కడు. కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు. అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మేము సహించుకుంటూ ఉన్నాం. ఒక్క 10 నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి. ఎక్కువ తక్కువ చేసి ప్రతిరోజు కూడా మార్నింగ్ 6 o'clock నుంచి మళ్ళీ పొద్దుగాల 6 గంటల వరకు పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఉంటుంది. మరి భోజనం చేస్తాడా, మంచినీళ్ళు తాగుతాడా, ఆయనకి ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇట్లాంటి వాటి గురించి ఎవ్వరు మాట్లాడరు. ఉన్న వాటిలో పరిసరాలను అర్థం చేసుకుని అక్కడికక్కడనే వాళ్ళు శారీరక అవసరాలు తీర్చుకుంటూ కూడా ఇల్లు వాకిలు పట్టకుండా పనులు చేస్తూ ఉంటారు. అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటాడు. అందరూ ఎంజాయ్ చేస్తామంటే పోలీస్ ఆఫీసర్ బయట గేట్ దగ్గర ఉంటారు. ఎందుకు? ట్రైన్డ్ ఆఫీసర్స్. ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆయన అన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. కానీ మేము కూడా మనుషులమే, మాకు కూడా ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, అన్ని విషయాలు ఉంటాయి. మరి మా యొక్క స్థితిని వీళ్ళు గమనించకుండా ఏదో ఒక నోటికొచ్చిన మాట మాట్లాడి అవమానపరచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు, తాపాలు ఉండవు. నువ్వు చట్టాన్ని అనుగుణంగా పనిచేస్తే నీకు ఒక మర్యాద ఉంటుంది. చట్ట ప్రకారం పోకపోతే మీకు రెస్పెక్ట్ ఉండదు. సింపుల్ విషయం ఇది. మీరు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్, నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయడం, ఈ సమాజాన్ని గందరగోళపరుస్తా ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ,
ఆయనకు ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది. కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి. మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న. ఏం చెప్తా ఉన్నాడు, మీలాంటి ఒక మిత్రుడు ఆయన ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి, నేను కొంత అమౌంట్ ఇస్తున్నా, మా సుకుమార్ గారు ఇస్తున్నారు, ఇంకొకళ్ళు ఇస్తున్నారు, దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన. ఆ విషయం చెప్తే ఏమవుతుంది, ఆయన కేసులో ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది. అసలు ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే చట్టవిరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజలను గందరగోళం చేయడం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరు మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు విసిరేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చూశారు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు, చేతులకు అని చెప్పారు. ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా? ఎంతో దూరంగా ఉన్నారు, 2 మీటర్లు 3 మీటర్లు దూరం ఉన్నారు. ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారా? చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి. ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని చెప్పగలం. ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మన అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి. ఒక మనిషి బాధ్యతలు, విధులు ఉంటాయి. లేమ్యాన్ చదువురాని వాడు, ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు, నాకు ఈ చట్టాల గురించి తెలియదు అంటే నడుస్తుంది. కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి, నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి, నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు, నేను వెళ్తా, నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకొక విషయం ఏంటిదంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని 50 మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు. వారు ఆ బౌన్సర్లను పెట్టుకుని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా, ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనపడే వాళ్ళందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయినారు, వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉన్నాం. ఒక వ్యక్తి మరణిస్తే కనీసం తోలబోయేటోళ్ళు ఆ దగ్గర నుండి ఏం జరిగిందని కనీసం 1 నిమిషం ఆగి వెళ్తారు. చిన్న యాక్సిడెంట్ అయితే, ఒక కుక్క పిల్ల చనిపోతే, లేకపోతే ఒక పశువు చనిపోతేనే మనం ఆగి దాని గురించి తెలుసుకుంటాం. నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి 2 మనుషులు శవాల్లా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు? సామాజిక బాధ్యత మీకుందా? సామాజిక స్పృహ మీకున్నదా? వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు. నేను సక్సెస్ మీట్లు పెట్టుకోలేను, ఈ 15 రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాధపడి కనపడుతున్నది, నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం, ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా మందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతారు. మరి సమాజం, ఈ చట్టం, ఈ రాజ్యం ఏం చెప్తుందండి? ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది, మనం మాట్లాడాలి. నువ్వు బాధితుడువా? ఏ విధంగా బాధితుడివి? పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటుంది. నీకు అవకాశం కుదిరినప్పుడు, లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడేసి వెళ్ళిపోతారు. నిన్న మీరు ఏం చేశారు? పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు, నేను ఎంత పంపితే పోతావా? అది రాత్రి పూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు. కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చ అయి ఉండేది, అక్కడ లా అండ్ ఆర్డర్ని అదుపు చేసే పరిస్థితి ఉండేదా? మీరే చెప్పాలి. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా పక్కనోడు కూడా ఏదో ఒక పని చేసిపోతాడు. అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్లా చెప్తారు సార్ అని మీరు అంటారు. ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తుంది, ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి
రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడు ఉంటాడో అనుకుంటాడు. సింపుల్ విషయాలు. మనం ఒక ఇంటికి పోతాం, తలుపు కొడతాం, తలుపు తీయలేదని చెప్పి సక్క ఇంట్లో పోయి కూర్చుంటాం. నేను తలుపు కొట్టిన తర్వాత చాలాసేపు అడిగినా. నీకు ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబుల్. అది పబ్లిక్ ప్లేస్. నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలా, తెలవకపోతే తెలుసుకోవాలి. కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు? ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు, లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమైంది. ఒక